విశాఖ వైసీపీ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఉభయ వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నెల 19న జరిగే అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్కి దూరంగా ఉంటామని రెండు పార్టీల ఫ్లోర్ లీడర్స్ ప్రకటించారు. దీంతో జీవీఎంసీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. విశాఖ మేయర్ గొలగాని హరివెంకట కుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చినప్పటి నుంచి జీవీఎంసీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఉత్కంఠతను రేపుతున్నాయి. తమ కార్పొరేటర్లను కాపాడుకోవడానికి వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తున్నాయి. తమ చేతిలో ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. తమ కార్పొరేటర్లను విదేశాలకు తరలించి రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నారు. తొలుత తమ కార్పొరేటర్లను వైసీపీ బెంగళూరుకు తరలించి క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. ఆ తర్వాత టీడీపీ తమ కార్పొరేటర్లను భీమ్లీలో ఓ రిసార్టులో పెట్టి క్యాంపు రాజకీయాలను మొదలుపెట్టింది. అయితే క్యాంపులో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్తున్నారని గ్రహించి వారిని మలేషియాకు తరలించి జాగ్రత్త పడింది. టీడీపీ తమ కార్పొరేటర్లను మలేషియాకు తరలించిన మరుసటి రోజే వైసీపీ కూడా తమ కార్పొరేటర్లను బెంగళూరు నుండి శ్రీలంకకు తరలించింది. దీంతో ఇరు పార్టీలకు చెందిన కార్పొరేటర్లు ప్రస్తుతం విదేశాలలో ఉన్నారు. ఈ రెండు పార్టీల తర్వాత జనసేనలో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు మలేషియాకు వెళ్లారు. ఇలా వైసీపీ, కూటమి పార్టీలు తమ కార్పొరేటర్లను కాపాడుకొని తమ లక్ష్యం నెరవేరడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం నెగ్గుతామని కూటమి పార్టీలు ప్రకటిస్తున్నాయి. అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని వైసీపీ అంటోంది. మ్యాజిక్ ఫిగర్ కు అవసరమైన బలాన్ని సాధించడానికి ఒకరికొకరు పోటీ పడుతూ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు రాజీనామా చేశారు. వైసీపీ సీనియర్ నేత బెహరా భాస్కర్ రావుతో సహా 91వ వార్డు కార్పొరేటర్ జ్యోత్స్య, 92వ వార్డు కార్పొరేటర్ బెహరా వెంకట స్వర్ణలత శివదేవి రాజీనామా చేశారు. ఈ ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు. తాము వైసీపీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశామని బెహరా భాస్కర్ రావు చెప్పారు. తాము పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో తమ కుటుంబం జాయిన్ అవుతామని చెప్పారు. కొద్ది రోజుల కిందటే 74వ వార్డు వైసీపీ కార్పొరేటర్ వంశీరెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన కూడా జనసేనలో జాయిన్ కానున్నారు. దీంతో మేయర్పై అవిశ్వాస తీర్మానంలో నెగ్గడానికి అవసరమైన బలం కంటే ఎక్కువగా ఉందని కూటమి నేతలు చెబుతున్నారు. అవిశ్వాస తీర్మానం నెగ్గాలన్నా, వేగిపోవాలన్నా ప్రతి ఒక్క సభ్యుడు ఎంతో అవసరం. అందుకే అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వామపక్షాల మద్దతు కోసం ఎంతో ప్రయత్నాలు కూడా చేశాయి. అయితే సిపిఎం, సిపిఐ పార్టీల జిల్లా కమిటీలు తీర్మానం చేసి అవిశ్వాస తీర్మానంపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాయి. జీవీఎంసీ కౌన్సిల్లో సిపిఐ, సిపిఎం కి చెరొక్క సభ్యులు ఉన్నారు. 78వ వార్డు నుంచి సిపిఎం తరఫున గంగారావు, 72వ వార్డు నుంచి సిపిఐ తరఫున ఏజే స్టాలిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 19న జరిగే అవిశ్వాస తీర్మానానికి ఓటింగ్ కు దూరంగా ఉంటామని జీవీఎంసీలో సిపిఎం ఫ్లోర్ లీడర్ గంగారావు, సిపిఐ ఫ్లోర్ లీడర్ స్టాలిన్ చెప్పారు. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంలో జరుగుతున్నటువంటి హార్స్ ట్రేడింగ్ అంటే కొనుగోలు, మార్కెట్లో సరుకులను కొనుగోలున్నట్లు కార్పొరేటర్లకి లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి ఎగేసి కొనుక్కెళ్ళిపోతున్నారు. ఈ సంస్కృతి ఎడదారి తీస్తుందని నేను అడుగుతూ ఉన్నాను. ఒక మేయర్ కోసం ఈ విధంగా కార్పొరేటర్లని కొనుగోలు చేసి సంతలో సరుకుల్లాగా కొనుగోలు చేయటం అనేటువంటిది అత్యంత నీతిబాహ్యమైనటువంటి చర్యగా సిపిఎం పార్టీ భావిస్తూ ఉన్నది. ఇలాంటి హార్స్ ట్రేడ్ పొలిటికల్ యాక్టివిటీస్కి సిపిఎం పార్టీ పూర్తిగా వ్యతిరేకము, వాటిని తిరస్కరిస్తూ ఉన్నది. ఇప్పుడు కార్పొరేటర్లని ఇలా కాపాడుకోవటం కోసం కూటమి వాళ్ళు కానీ, ఇటు వైసీపీ వాళ్ళు కానీ విహారయాత్రలు తీసుకెళ్లారు. తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి
అవిశ్వాసం పెట్టుకొని చెప్పేసి నోటీస్ కలెక్టర్ గారికి ఇవ్వటం, దాంట్లో భాగంగానే 19 సమావేశం జరగనుంది. కనుక ఈ సమావేశానికి సిపిఐ కార్పొరేటర్ అయినటువంటి నేను, అదేవిధంగా సిపిఎం కార్పొరేటర్ అయినటువంటి గంగారాం గారు కూడా హాజరు కావట్లేదు అనేటువంటిది మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే సిపిఐ సిపిఎం రెండు పార్టీల జిల్లా కమిటీలు కూడా ఏంటంటే ఇటు తెలుగుదేశం పార్టీ అటు బీజేపీతో కలిసి అవిశ్వాసాన్ని ప్రవేశపెడుతున్నారు. కనుక బీజేపీతో తెలుగుదేశం కలిసినందుకు దానికి నిరసనగా ఏంటంటే మేము వెళ్ళకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇన్నాళ్లు మేయర్ పీఠం వైసీపీ చేతిలో ఉందని, ఆ సమయంలో పార్టీ కార్పొరేటర్లు, ఆ పార్టీ నేతలు తీవ్ర అవినీతికి పాల్పడ్డారని వామపక్ష పార్టీలు ఆరోపించాయి. అంతేకాకుండా ఎన్నో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని జీవీఎంసీ పరిధిలో ఉన్న ప్రజలపై పెను పన్నుల భారం మోపాయని విమర్శించాయి. బీజేపీతో టీడీపీ, జనసేన ఉన్నందున కూటమికి తాము మద్దతు ఇవ్వడం లేదన్నారు. ఇలా వైసీపీని, కూటమి పార్టీల వైఖరికి నిరసనగా తాము అవిశ్వాస తీర్మానానికి, ఓటింగుకు దూరంగా ఉంటామని సిపిఎం, సిపిఐ ఫ్లోర్ లీడర్స్ ప్రకటించారు.